నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీ ఫీల్ వచ్చేలాగా సింపుల్‌గా తక్కువ టైంలో ఈ రైస్ అండ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ రైస్‌ని నేను రైస్ కుక్కర్‌లో తయారు చేసుకుంటున్నాను. ఎంతో ఫాస్ట్‌గా అయిపోతుంది. ముందుగా దానికోసం ఒక కప్పు బాస్మతి రైస్‌కి 2 కప్పుల వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో నూనె అలాగే నెయ్యి కూడా వేసి వేడయ్యాక బిర్యానీ మసాలాలు, జీడిపప్పు వేసి ఇవి వేయించాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసి వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసి వేయించాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కుక్కర్‌లో వేసి ఉడకబెట్టుకోవాలి. అంతేనండి. వీటికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అలాగే టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రైస్ టేస్ట్ ఉండే రైస్ ఉడికిపోతుంది. అంతే. దీనిని 10 నిమిషాలు కదపకుండా పక్కన పెట్టుకోండి. తర్వాత సర్వ్ చేసుకోండి. అప్పుడే బిర్యానీ పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్‌గా వస్తుంది. తర్వాత చికెన్‌లో ఉప్పు, అలాగే పసుపు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత చికెన్‌కి సరిపడా సాల్టు, అలాగే కారం తీసుకోవాలి. అలాగే ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసుకోండి. చికెన్ టేస్ట్ బావుంటుంది. ఈ వంటని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చికెన్ ఫ్రైని వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై నేను ఫస్ట్ టైమ్ తయారు చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇలా ఇందులో గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో ఎటువంటి నూనె వేయకుండా డైరెక్ట్‌గా ప్యాన్ వేడయ్యాక మనం అన్నీ కలుపుకున్న ఈ చికెన్‌ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా, సింపుల్‌గా ఈ చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు టమాటా యాడ్ చేసుకోండి. ఫ్రైలాగా కావాలి అంటే స్కిప్ చేయండి. కొంచెం గ్రేవీలాగా కావాలి అంటే టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. నేను చికెన్‌లో ఏమీ వాటర్ యాడ్ చేసుకోలేదు. దానిలోంచొచ్చే రిలీజ్ అయ్యే వాటర్‌తోనే చికెన్ కర్రీ ఉడుకుతుంది. చికెను గ్రేవీలాగా కావాలి అనుకునే వాళ్ళు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు దింపేసుకోవచ్చు. కొంచెం ఫ్రైలాగా కావాలి అనుకునే వాళ్ళు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత చికెన్‌లో కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా కలిపి దించేయండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే వేడి వేడిగా చికెన్ ఫ్రై అలాగే బిర్యానీ టేస్ట్ ఉండే బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడిగా తినండి. సూపర్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.